థార్ రాక్స్ 5 డోర్. యాక్చువల్లీ బాగుంది బైక్. గుంతుందా చెల్లరా బాయ్, నేను అటు పక్క పోను, నువ్వు ఏడైనా పోయి సావు, నాకు అనవసరం, నేను ఈ పైకే వస్తా అని చెప్పి ఎదురుగా వస్తారు. బ్లాక్మెయిల్ చేస్తారనమాట. టైంకి నువ్వు రే 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 అంకుల్ క్యా హోగా అంకుల్. సో ఓన్లీ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 4000. అబ్బా ఇంటికి పోతే పడతాయి. ఏం చేసారా అని. అరే ఏంటి బ్రో పాట్ హోల్స్, అసలుకే లేత ఫోక్స్ నావి, ఊరికి బెండ్ అయిపోతున్నాయి. చూడండి ఇంకా వాబుల్ అవుతుంది నమ్మ. మనుషులు వస్తున్నారు అసలు కిటికీలోంచి, ఓవర్టేక్ చేస్తుంటే ఏందిరా పరిస్థితి. అరే ఇంకా 10 seconds ఉంది బ్రో, ఏందిరా మీ ఆవేశం. హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ఆదర్శ్ రెడ్డి. సో యాజ్ ఐ సైడ్ నాగార్జున రైడ్లో నా బైక్ సర్వీస్ అయిపోతుంది, లైక్ 20K టచ్ అవుతుంది. సెకండ్ మేజర్ సర్వీస్కి ఇస్తా అని, లైక్ బేసికల్ ఆయిల్ చేంజ్వి. సో నాకు తెలిసి ఎస్టిమేషన్ ఒక 5-6,000తో అవ్వచ్చు, అయిపోతే బాగానే ఉంటుంది. ఇంకేదైనా పార్ట్స్ అటు ఇటు చేయాల్సి వస్తే కాస్ట్ అవుతుంది. నేనైతే మా ఇంటికాడ వివిసి అత్తాపూర్ ఉంది ఒకటి సర్వీస్ సెంటర్, పిల్లర్ నెంబర్ 143 సంథింగ్, అక్కడ ఇస్తున్నా. లెట్స్ సీ ఎస్టిమేషన్ ఎట్లా ఇస్తాడో. యాక్చువల్ బిల్ జనరేట్ అయ్యాక మంచి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎనీవే నేను నాగార్జున సాగర్ ఫుటేజ్ అంతా తీసా, కానీ నిన్న ఎడిటింగ్కి కూర్చుంటే డిసప్పాయింట్ అయ్యా అనమాట. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేదాకా ఫుటేజ్ అంతా పర్ఫెక్ట్, అసలు ఎటువంటి ఇష్యూ లేదు. కానీ సెకండ్ హాఫ్ బ్రిడ్జ్ తర్వాత ఏదైతే రికార్డ్ చేశానో అక్కడే ప్రాబ్లం అయింది. నేను బ్రిడ్జ్ పైన క్యామ్ తీసి నేను 2x పెట్టేసా, కొంచెం డ్యామ్ మంచిగా రికార్డ్ అవ్వాలని చెప్పి. అది నేను 2x తీయలే, నాదంతా ఇంకా 1xలోనే తీస్తాం మామూలుగా. 2x పెడితే ఏమవుతుందంటే అది మీ నార్మల్గా రికార్డ్ చేసేదాన్ని క్రాప్ చేస్తుంది, పిక్సెల్స్ పోతే క్లారిటీ కూడా తగ్గుతుంది. స్టిల్ క్లారిటీ గురించి కాదు, మంచిగా యాంగిల్ పోయింది. బేసికలీ ఇప్పుడు మీరు చూస్తే ఈ సైడ్ మిర్రర్స్ ఎడ్జ్ టు ఎడ్జ్ క్లీన్గా రెండు పక్కలది రికార్డ్ అవుతుంది, బట్ అక్కడ మధ్యలో వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైనుంచి మొత్తం రికార్డ్ అయింది, నాకు మంచిగా అనిపించలే. ఏం చేస్తాం, సెకండ్ హాఫ్ అంతా బొక్కడిపోయింది. ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. నాకు తెలియదు యాక్చువల్ రీసెట్ చేయాలి మళ్ళా అని. నేను ఎక్స్పీరియన్స్ చేసా, పోక ఒక రైడ్కి పోయా, దాంట్లో కూడా పెంటై కూర్చుంది. థార్ రాక్స్ 5 డోర్. యాక్చువల్లీ బాగుంది అబ్బాయి కారు. కార్ మెయింటెనెన్స్ ఎక్కువ అని ఏడుస్తా, కానీ లేకుంటే బండి చూడండి సూపర్ ఉంది అసలు. కొత్తది బ్లాక్, యాక్చువల్లీ నాకు బ్లాక్ నచ్చుతుంది. కొంచెం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే అద్దం లెక్క ఉంటుంది అనమాట. సో అట్లా అని. ఓ బో కమాన్, ఎటు తోలుతున్నారు బ్రో. యాక్చువల్లీ అసలు ఎక్కడ చూసినా కూడా ఇట్స్ నాట్ టేక్ ఓన్లీ హైదరాబాద్, ఎనీవేర్ ఈ పాట్ హోల్స్ ఒకటి కనిపించిందంటే అరే దాంట్లో పడితే ఇంక ఇరుక్కోపోతారా, బయటికి రాలేను అన్నట్టు తోలుతున్నారు. ఓకే బ్రో, పాట్ హోల్ తప్పించడం స్కిల్ మంచిదే, బండి పాడవకుండా ఉంటుంది. కానీ నీ ఎదురుగా ఇంకో బండి వస్తుంటే వాడెదురుగా పోతావా పాట్ హోల్ ఉందని చెప్పి. లిమిట్గా తోలాలి. నాకు మా ఇంటికాడ అయి ఉండే అనమాట స్టంట్. అసలు లిటరలీ గుద్దే పోయాడు పాట్ హోల్ తప్పించడానికి. బైక్స్, కార్స్, ఆటో అన్నీ ఏది తగ్గట్లా. గుంతుందా చెల్లరా బాయ్, నేను అటు పక్క పోను,
నువ్వు ఏడైనా పోయి సావు, నాకు అనవసరం, నేను ఈ పైకే వస్తా అని చెప్పి ఎదురుగా వస్తారు. ఏరా ఏ అంతా తీట ఎందుకు? నాకు తెలిసి షోరూమ్ వరకు సర్వీస్ సెంటర్కి వెళ్ళేటప్పటికి 20,000 అయిపోద్ది కరెక్ట్గా. ఎడ్జ్లో ఇచ్చినట్టు ఆడికి. ఇంకా ఏం లేదు, నేను ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నా. బ్లాక్మెయిల్ చేస్తారనమాట టైంకి. నువ్వు అరే రే 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 అంకుల్ క్యా హోగా అంకుల్, జస్ట్ మిస్ అంకుల్ తెలుసా. తగిలింది రా, గుద్దాడు అనుకున్నా, జస్ట్ మిస్. సో మనం వచ్చేసాం, వీఆర్ వెరీ క్లోజ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. 998.9 అంట. క్రేజీ ఆగుతుంది బండి సార్, చూడండి. నాకు అదొక మంచి ఫీలింగ్, 999 కాడ వెళ్ళి అక్కడ అట్లా ఆపితే 0.9 వచ్చిందంటే ఇంకా హైలైట్. సర్వీస్ అన్న నంబర్ 4 వచ్చింది, పర్లేదు మన బండి లిఫ్ట్ అయిపోతుంది. Later that same evening. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అత్తాపూర్ అనమాట. 20,004 కిలోమీటర్స్. సో బేసికలీ 5 కిలోమీటర్స్ టెస్ట్ రన్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఏం చేశారంటే వీళ్ళు ఫోక్ అడ్జస్ట్మెంట్ అని ఒక్కటి మాత్రం ఎక్స్ట్రా చేశారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ నెసరీ ఆర్ నాట్, చూడాలి ఏమైనా చేంజ్ ఉందా లేదా అని. సో ఓన్లీ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 4,566 అయితే ఓన్లీ సర్వీస్ కాస్ట్ ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జెస్ అండ్ ఆల్. ఎక్స్ట్రా 1,500 ఫర్ ఫోక్ అడ్జస్ట్మెంట్. ఇది బయట థర్డ్ పార్టీతో చేయించారంట. 2,000 చేంజ్ ఏదో ఆయిల్కి తీసుకున్నారు. సమ్ 1,300 చేంజ్ లేబర్ ఛార్జ్ కంప్లీట్గా అన్నిటికీ తీసుకున్నారు, లైక్ 20K. ఇంకా ఆర్టీఆర్ గ్యాస్ కట్టర్ అంట. మళ్ళీ మెటీరియల్స్లో ఏమో ఆయిల్ ఫిల్టర్ అండ్ ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంట్కి పెట్టారు ఒక 800 రూపీస్. ఇంకొకటి గ్యాస్ కట్టర్ 130-140 పెట్టారు. సో ఓవరాల్ బిల్ అయితే 5,966. బేసికలీ 34 రూపీస్ తక్కువ, 6,000 ఈరోజు మన పాకెట్స్ నుంచి గాన్. అయ్యో ఇక్కడ రోడ్ క్లోజ్ అయిపోయింది ఏంటి? అబ్బా ఇంటికి పోతే పడతాయి. ఏం చేశారా అని. అరే ఏంటి బ్రో పాట్ హోల్స్, అసలుకే లేత ఫోక్స్ నావి, ఊరికినే బెండ్ అయిపోతున్నాయి. ఈ వీడియో ఎండ్ చేసేలోగా మనం ఒకటి చెక్ చేయాలి, ఆ ఫోక్స్ అడ్జస్ట్ చేయడం వల్ల నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని. ఎందుకంటే మెజారిటీ అసలు ఏ రాయల్ ఎన్ఫీల్డ్ కాడికి వెళ్ళినా ఈ వాబుల్ ఇష్యూ వస్తే, ఒకటి స్పోక్ వీల్ అయింది అనుకోండి, స్పోక్ అడ్జస్ట్ చేస్తాడు. స్పోక్స్ లేకుండా నార్మల్ బండి అనుకోండి, ట్రస్ట్ మీ ఫోక్ గెలికేస్తున్నారు పక్కా తీసి. సో ఈ ఫోక్ అడ్జస్ట్మెంట్ కరెక్టా కాదా అని మనకు తెలియాలంటే మనం ఒక స్మాల్ రన్ అయితే చేయాలి ఇంజన్ని. సో అట్లాంటి రన్ చేద్దామంటే నాకేమో రోడ్ దొరుకుతలేదు. సో మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 3 seconds చేద్దాం. 3, 2, 1. చూడండి ఇంకా వాబుల్ అవుతుంది నమ్మ. ఎందుకు? ఎయిటీలోనే ఉన్నా అయినా వాబుల్ అవుతుంది. నాకు రైడ్కి పోయే ఇంట్రెస్ట్ పోయింది.
ఇది వాళ్ళు ఏమని చెప్పి అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు అర్థం కావట్లా. బై ద వే ఈరోజు డేట్ వచ్చేసి 3rd of September 2025. టైం మేబీ ఒక 7:10 అట్లా అయింది. The next day. సో హాయ్, లాస్ట్ నైట్ సర్వీస్ చేసుకొని వచ్చాక టెస్ట్ చేస్తే వాబుల్ అవుతూ ఉండింది కదా. సో ఇప్పుడు వెళ్ళి చూపించా నెక్స్ట్ డే. సో టుడే ఇస్ 4th of September. ఏమన్నానంటే లైక్ ఫోర్క్స్ అయితే అడ్జస్ట్ చేశాను మొత్తం స్కేల్ పెట్టి ప్రాపర్గా మెజర్మెంట్స్తోని. అండ్ వేరే కూడా ఏవో చెప్పారు కొన్ని మెజర్మెంట్స్. ఫోక్స్ వల్ల అయితే కాదు, దానివల్ల ఇంకా మీకు పుల్లింగ్ ఆగి మంచి కరెక్ట్ ఉండాలి, కానీ ఇట్లా వాబుల్ అవ్వదు. ఫ్రంట్ టైర్ మార్చలేదు కదా, స్టాక్ టైర్, అది స్టార్టింగ్ నుంచి మీరు దీనే వాడుతున్నారు. ప్రాబబ్లీ టైర్ వల్ల కూడా అవ్వచ్చు ఈ వాబ్లింగ్ ఇష్యూ. పోనీ ఇది టైట్ చేసి చూస్తారా అంటే ఆయన అంటాడు ఆల్రెడీ టైట్ చేశాను, ఇంకా టైట్ చేయొచ్చు, చేస్తా కావాలంటే, కానీ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ పోతుంది. విమర్శనంగా పెట్టారు. సో ఇంకా టైట్ చేస్తే షోల్డర్ పెయిన్స్ వచ్చేసాయి. అంత టైట్ చేస్తే మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగోదు. ఎందుకు వచ్చింది ఇట్లానే ఉండండి, టైర్ మార్చుకొని చూడండి అని చెప్తే చెప్పాడు. ఇంకా లాస్ట్గా టైరే కాజ్ అని అయితే ఒకటి కన్ఫర్మేషన్ ఇచ్చాడు. టైర్ ఉందంట. ఆయన ఏమంటాడంటే వాబ్లింగ్ అయితే పట్టుకుంటే ఊపేసే అంత హార్డ్ లేదు కదా, వదలకుండా నడిపిస్తానంటే కొన్ని రోజులు నడిపించుకోండి, టైర్ లైట్గా ఉంది లైఫ్. ఈ వాబ్లింగ్ ఎప్పుడు సెట్ అయ్యిద్దో నాకు అర్థం కావట్లేదు. మనుషులు వస్తున్నారు అసలు కిటికీలోంచి, ఓవర్టేక్ చేస్తుంటే ఏందిరా పరిస్థితి. బయట చూసేది ఏం అలవాటు బ్రో, వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఇస్ దట్? హిమాయత్ సాగర్. మొన్న ఈ లెవెల్ నా బైక్కి ఈ లెవెల్ దాకా వాటర్ వచ్చిండే. ఈ బ్రిడ్జ్ అంతా మునిగిపోయింది, అసలు క్లోజ్ చేశారనమాట ఈ సర్వీస్ రోడ్ అంతా. యాక్చువల్లీ నాగార్జున సాగర్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకోసారి కూడా ఫుల్ ట్యాంకే కొట్టించేసా. అప్పటి నుంచి నేను 226 కిలోమీటర్స్ తిరిగింది నా బైక్. సో ఏం లేదు, నేను కొంచెం రీఫ్యూల్ చేయించేసుకుంటా పనిలో పని. మీకు ఒక మైలేజ్ అప్డేట్ కూడా ఇచ్చేస్తా ఇప్పుడు. పెట్రోల్ నార్మల్ ఫుల్ ట్యాంక్, పెట్రోల్ నార్మల్ ఫుల్ ట్యాంక్. ये पूरा रिकॉर्ड होता क्या भैया? ऐसा गाय को मतलब ये आपको नहीं दिखना? नहीं वैसा भी नहीं, मतलब ऐसा गाय को रखे बोले खाली व्लॉगिंग है, ऐसा रिफ्यूल करने था ना. मैं माइलेज बोल तो कितना या ऑटो कट हुआ बस है, फुल दे दो. 226.8 డివైడెడ్ బై 10 అనుకోండి. డివైడ్ చేసేసుకొని వస్తుంది 22.7 అంతే వస్తుంది. పర్లేదు, నాట్ బ్యాడ్. ఎందుకంటే మనం రిటర్న్లో కాల్ వచ్చేసరికి ఆర్డినరీలోకి ఎక్స్ట్రాడినరీగా తోలేసా. సో మైలేజ్ పడిపోయి ఉండొచ్చు. కాల్స్ వచ్చినాయి నా నుంచి, ఎక్కడ రా అని ఫాస్ట్గా తోలే. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి. పాపం ఆయన కూర్చొని ఉండండి రా అంటున్నాడు. అరే ఇంకా 10 సెకండ్స్ ఉంది బ్రో, ఏందిరా మీ ఆవేశం. సో ఓకే, సర్వీస్ విషయానికి వస్తే వాబ్లింగ్ ఒకటి మాత్రం సెట్ కాలేదు. బిల్ మాత్రం 6,000 దాకా అయింది. సో ఫోక్ అడ్జస్ట్మెంట్ తీసేస్తే 4,466 అయిపోయింది, విచ్ ఈస్ డీసెంట్ ఫర్ 650cc. పర్లేదు, ఎందుకంటే ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ అంతా ఛార్జ్ అంటే యాక్చువల్ లేబర్ కాస్ట్ పడ్డది సార్. ఎందుకంటే నాకు ఇంకా పెయిడ్ సర్వీస్ అనమాట, అన్నీ ఫ్రీ సర్వీసెస్ అయిపోయినాయి. పెయిడ్ లేబర్ ఛార్జ్ ఒకటే 1,300 రూపీస్ చేంజ్ ఏదో అయింది. సో అది లేకపోయింటే 3,000 చిల్లరతోనే ఆగిపోయేది. ఇట్స్ ఓకే. సో మేబీ దట్స్ ఆల్ ఫర్ ద సర్వీస్ వ్లాగ్.
హెల్ప్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నా ఎవరికైనా ఏదైనా లైక్ కొంచెం ఉండుంటే. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్. అల్ట్రాస్ సిగ్నేచర్ 2 ఎగ్జాస్ట్లు అంటే నాకు తెలిసి టర్బో ఏమో.